నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. సో చాలా మంది బాధితులు కూడా జోగి రమేష్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా భూములు దీంట్లో కొట్టేశారంటూ కూడా గతంలో కూడా చాలా మంది బాధితులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇక పూర్తిగా అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై ఇంకా ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం స్థానిక సంచలనం కలిగించింది. ఎందుకంటే వైసీపీ అతను ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. ఆ మంత్రిగా ఉన్న సమయంలో అనేక రూపాయల అవినీతికి పాల్పడినట్టు కూడా ఆ ఆధారాలు కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. ప్రధానంగా ఆ ఇసుక విషయంలో పాటు అనేక భూమాఫియాలకు భూకుంభకోణాలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో కూడా ఆంధ్రజ్యోతి ఏదైనా కూడా ఆయన భూ కబ్జాలపై కూడా వర్ష కథనాలు కూడా రావడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ అధికారులను బెదిరించి మరి అడ్డగోలుగా కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసిన పరిస్థితి. ఈ వ్యవహారాల నేపథ్యంలో మొత్తంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు మొత్తం ఆ మంత్రి హోదాలు ఎక్కడ ఏ విధంగా అవినీతి పాల్పడ్డారు, అదేవిధంగా ఏ విధంగా ప్రభుత్వ నిబంధనలు కాదని ఆ కాంట్రాక్టులు కావచ్చు ఇతర పనులు కట్టబెట్టిన వైనంపై కూడా ఆరాధించారు. ఇవన్నిటికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 15 మంది అధికారుల బృందం మొత్తం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లతో పాటు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో చేసుకున్న నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా సేకరించినట్టు తెలుస్తా ఉంది. అది దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఏసీబీ అధికారులు ఎవరు స్పందించట్లేదు. ప్రస్తుతం మొత్తం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 2 అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఒకటి, ఈ ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఆ రిజిస్ట్రేషన్ ప్రణాళిక చేయించడం, అదేవిధంగా ఇతర కొన్ని ముడుపులు పుచ్చుకుని వేరే వారికి కట్టబెట్టడం ఒక అంశం అయితే, మరొకటి ఇసుకు సంబంధించి కూడా అదేవిధంగా వ్యవహరించారు. ఇక అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కూడా ఆ రోజు భూ కేటాయింపులు కావచ్చు, అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ముడుపులు పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ అన్ని వ్యవహారాలపై సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు ఏసీబీ అధికారులు వారు చేస్తున్న వారి విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించి అలాగే వారి ఇంట్లో దొరుకుతున్న రికార్డుకు సంబంధించి కూడా కొంత సారూప్యత కూడా ఉన్నట్టు ఇప్పటికీ నిర్ధారిస్తున్నారు. అయితే మొత్తం పూర్తిగా తనిఖీలు పూర్తి చేసిన తర్వాత ఏ అంశాలకు సంబంధించి ఏ డాక్యుమెంట్ దొరికినాయి, అదేవిధంగా అవినీతికి సంబంధించి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలవన్నీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం సంబంధించి తొలిగా ఈరోజు జోగి రమేష్ తన అవినీతి అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడం, ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో గతంలో అవినీతి అంశాలపై కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఎవరైతే ప్రభుత్వ సొమ్ము తిన్నారో, ప్రజల సొమ్మును స్వాధీనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకునేందుకు ఇది తొలి అడుగుతో చెప్పవచ్చు. మొత్తం ఈ రోజు తనిఖీలు మాత్రం ఇక రాజకీయ పరంగా ప్రజలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయండి.